మంత్రి జూపల్లికి చేదు అనుభవం ఎదురైంది. నీటి ప్రాజెక్టులకు పరిశీలనకు జోగులాంబ గద్వాల జిల్లాకు వచ్చిన మంత్రి కాన్వాయ్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతి అనుచరులు అడ్డుకున్నారు. మంత్రి కాన్వాయ్పై రాళ్ల దాడి చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా జిల్లాలో ఎలా పర్యటిస్తారంటూ అటాక్ చేశారు. మీకు ఇంకా మీ ప్రతిష్ట పెరుగుతుంది సార్, మీ ప్రతిష్ట పెరుగుతుంది. నా మాట నేను అన్ని స్టడీ చేసి మీకు చెప్తున్నా సార్, స్టడీ చేసి చెప్తున్నాను. నేను పరిస్థితి బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది. మీరు పోయిన ప్రతి చోట అడ్డుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్కసారి వచ్చి సాఫీగా నడుస్తుంది సార్. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి పోయే ముందు వాళ్ళ ఇంటికి ఎట్లా పోతాడు, మా ఇంటికి రాకుండా. నా మాట సార్, ప్లీజ్ ప్లీజ్ మీరు చూడండి. మీరు ఎంత స్ట్రాంగ్ గా వేసుకొని మాట్లాడి వాళ్ళ ఇంటికి అడిగేసి వస్తాడని సాటిస్ఫై అవుతుంది. అప్పుడు అంటే వాళ్ళ ఇంటికి పోయి మా ఇంటికి వచ్చినాడు, ముందు మా ఇంటికి రావాలి. నేను కాంగ్రెస్ సీనియర్ అని ఉంటుంది కదా సార్. మీకు కార్యక్రమంతో డిస్టర్బ్ అవుతుంది, ఇంకా అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది. మీరు ఒక్క మాట వచ్చి చల్లగా అయిపోతారు అందరూ. మీరు అడుగు పెట్టకపోతే కామ్ అయిపోతారు సార్. అది చెప్పింది ఆమె సార్, రిటర్న్ వస్తా. మంత్రి జూపల్లికి చేదు అనుభవం ఎదురైంది. నీటి ప్రాజెక్టు పరిశీలనకు జోగులాంబ గద్వాల జిల్లాకు వచ్చిన మంత్రి కాన్వాయ్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు జోగులాంబ గద్వాల జిల్లాలో నిరసన సేవ సాగింది. ఆయన ఈ రోజు పరిశీలించేందుకోసం సంబంధించినటువంటి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జరిగిన వ్యతిరేకిస్తున్నటువంటి సరిత వర్గం ఎవరైతున్నారో వారికి సమాచారం లేకుండా వచ్చారని చెప్పి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా మంత్రిని చింతలపేట వద్ద అడ్డుకోవడం జరిగింది. దీంతో అనంతరం వాగ్వాదం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కొద్దిసేపు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నది. వెంటనే వాళ్ళు రాళ్లతో దాడి కూడా చేసినటువంటి క్రమంలో పరిస్థితి అంతా ఉద్రిక్తంగా పోలీసులు కూడా రావడం జరిగింది. ఆ యొక్క పర్యటనలో అంటే అక్కడ వెళ్ళకుండానే సరిత ఇంటికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులో ఉంది. అయితే వాస్తవంగా ఈ ఇద్దరి మధ్యన ఉండేటువంటి గొడవకు సంబంధించినటువంటిది తరచుగా ఈ యొక్క అధికారులు మంత్రులు కానీ తర్వాత రాష్ట్ర నేతలు వచ్చిన సందర్భంలో ఇద్దరు వర్గీయుల మధ్య ఇక్కడ వల్ల ఎమ్మెల్యే కృష్ణమోహన్ సంబంధించినటువంటి వర్గీయులు కానీ తర్వాత సరిత వర్గీయులు మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇది నిత్యం పార్టీలో అంతర్గత కుమ్ములాటగా మారిన పరిస్థితి ఉంది. విజయభాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.